సోయాబీన్ కర్రీ. ఓకే, సోయాబీన్ కర్రీ అనమాట. Yes. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తారా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమ్మయ్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా మనం ఉడకబెట్టుకున్న సోయాబీన్సా? ఎస్. ఓకే, అండ్ ఇంకా మనకి మామూలుగా కర్రీ కావాల్సినవన్నీ కూడా ఉల్లిపాయలు, టమాటాలు అండ్ ఆల్సో మనకి మసాలా దినుసులు అండ్ బటర్ తీసుకొచ్చారు. బటర్తో చేసుకోబోతున్నాను. సరే, స్టార్ట్ చేద్దామా? యా, స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, సో ముందుగా ఫస్ట్ బటర్ వేసేస్తున్నాం. బటర్తో వేసేవన్నీ కూడా చాలా కమ్మగా ఉంటాయి. యా, బటర్ కూడా మనకి ఇమ్యూనిటీని ఇస్తుందా? సో బటర్ వల్ల ఏంటంటే మనకు మంచి ఫ్యాట్స్ కూడా పెరుగుతాయి. ఓకే, గుడ్. సో చాలా మంది కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోతుందని అనుకుంటారు, కానీ మనకు హెచ్డిఎల్ అండ్ ఎల్డిఎల్, ఒకటి మంచి ఫ్యాట్స్, ఒకటి చెడు ఫ్యాట్స్. సో హెచ్డిఎల్ పెంచడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్, కాబట్టి బటర్ వల్ల మనకి హెచ్డిఎల్ కూడా పెరుగుతుంది. అండ్ అలాగే కొంచెం ఎక్కువగా అంటే లైక్ ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది అనమాట. ఓకే, అలాగే నెయ్యి కూడా వేసుకోవచ్చా? ఎస్, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే, సో మన బటర్ అయితే కరిగిపోయింది పల్లవి. యా, ఫస్ట్ ఏం వేసుకుందాం? ఫస్ట్ జీలకర్ర వేసేసుకోవాలి. అలాగే. ఫస్ట్ కొంచెం జీలకర్ర, ఆ తర్వాత వెల్లుల్లి, తరిగిన వెల్లుల్లి. యా, ఆ బటర్ ఫ్రైయింగ్ స్మెల్ చాలా బాగుంటుంది. ఎస్. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా. ఓకే, వీళ్ళకి కూడా సేమ్, ఏదైనా ఓవర్ కుక్ చేయకుండా ఇవ్వాలన్నమాట. ఓకే, జస్ట్ సార్ట్ చేసి ఇస్తే సరిపోతుంది. సో మనం ప్రీవియస్గా చెప్పుకున్నట్టు ఏది కూడా ఓవర్ కుక్ చేయకూడదు. సో ఏదైనా షాలో ఫ్రైస్ కానివ్వండి, కొంచెం ఉడికించుకున్నవి కానివ్వండి, తినాలి, అంతేనా? అవును. ఓకే, మరి నెక్స్ట్ ఏం వేసుకుందాం? నెక్స్ట్ టమాటో ముక్కలు కూడా. ఓకే, అండ్ ఇది ఇమ్యూనిటీ బూస్టర్ కదండి. సో పెద్దవాళ్ళకి మనకి వేరేలాగా ఉంటుంది, చిన్నపిల్లలకి కూడా వేరేలాగా ఉంటుంది కదా. సో మనకి ఎవరికి ఏ ఫుడ్స్ తీసుకుంటే ఎక్కువ బెనిఫిట్? సో పిల్లలకి ఏదైనా సరే మనం కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చేది ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ యాక్టివిటీ హైపర్ యాక్టివిటీలో ఉంటారు. అవును. సో కొంచెం మనము ఆలు కానీ, స్వీట్ పొటాటో కానీ, చాట్స్ లాంటివి అలా మనము అంటే ప్యాటీస్ అలా చేస్తూ ఉంటాం కదా, అలా ఇచ్చేసేయచ్చు. ఓకే, పెద్దవాళ్ళకి ఏంటంటే కొంచెం డైజెషన్ కూడా ఈజీగా అవ్వాలి, ఇమ్యూనిటీ కూడా అవ్వాలి. వాళ్ళ ప్రాసెస్ కూడా స్లోవర్ ప్రాసెస్. సో వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యేటట్టు అంటే కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ చూస్ చేసుకోవడం కానీ, ఇలా కొంచెం ప్రోటీన్ ప్యాక్ ఉన్నవి చూసుకోవడం కానీ, అలా వాళ్ళకి చూస్ చేసి ఇవ్వాలి. పిల్లలకు వచ్చేసరికి కొంచెం ఇమ్యూనిటీ ఉండాలి, అండ్ అలాగే కొంచెం ఫాస్ట్గా కూడా వాళ్ళకి ఎనర్జీ రీగెయిన్ అయ్యేటట్టుగా. కార్బ్స్ ఉన్నా కూడా పర్వాలేదు. ఓకే, అండ్ ఈ సోయాబీన్కి మనకి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? కొంతమందికి ఏమన్నా ఏమీ ఉండవు, బట్ ఎవరైతే వైటమిన్ కే కి సంబంధించి మెడికేషన్స్ లో ఉంటారో, అంటే బ్లడ్ థిన్నర్ మెడికేషన్స్ లో ఉంటారో, వాళ్ళు మాత్రం సోయాని అవాయిడ్ చేయాలి. బికాస్ ఇందులో వైటమిన్ కే అనేది ఎక్కువగా ఉంటుంది. సో వైటమిన్ కే వచ్చేసి మనకు బ్లడ్ కాగులేషన్ లో ఉపయోగపడుతుంది, కాబట్టి బ్లడ్ థిన్నర్ వాడేటప్పుడు ఆపేసేయాలి. రిమైనింగ్ అందరూ తీసుకోవచ్చు. ఓకే, సో ఇవి కూడా వేగిపోయాయి. యా, సో ఇప్పుడు కొంచెం కారం, మన స్పైసెస్ అన్నమాట. యా, అలాగే కొంచెం సాల్ట్, కొంచెం గరం మసాలా. ఇప్పుడు ఇందులోనే మనము సోయాబీన్స్ కూడా వేసేసుకోవాలి. ఆల్రెడీ ఉడికించుకున్నాం ఇది. అలాగే కొన్ని వాటర్ వేసుకున్నాం అందులో. అలాగే, సో ఎనీవే మనం దాన్ని బాయిల్ చేసాము, స్టిల్ ఆ ఇంగ్రీడియంట్స్ ఏదైతే మనము స్పైసెస్ వేసామో అది కొంచెం జల్లప్ అవ్వడానికి. యా, కొంచెం మన గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా వస్తుంది. మూత పెట్టేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది యాక్చువల్లీ అది. యా, మనం ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం, మళ్ళీ కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం వాటర్ కూడా పెట్టుకొని ఉడకపెట్టేసుకున్నాం.
ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి? ఇంకేం లేదు, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసేసుకుందాం. అలాగే. కొంచెం కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేద్దాం. ఓకే అమూల్య, సోయాబీన్ కర్రీ రెడీ అయిపోయింది. ఓకే, సోయాబీన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. సోయాబీన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: వెన్న, జీలకర్ర, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ఉప్పు, కారం, గరం మసాలా, ఉడికించుకున్న సోయాబీన్స్, కొత్తిమీర. సోయాబీన్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు వేసి వేగాక అందులో కారం, ఉప్పు, గరం మసాలా పొడి, ఉడికించుకున్న సోయాబీన్స్ నీళ్లు వేసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయాబీన్ కర్రీ రెడీ.